హాయ్ ఫ్రెండ్స్, ఇది కొత్త బిల్డింగు ఫస్ట్ ఫ్లోరు పైన బాత్రూమ్కి వాటర్ ప్రూఫింగ్ చేయమని చెప్పినారు. ఇట్లా డైరెక్ట్గా వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే నెక్స్ట్ 15 years వరకు మనకు లీకేజ్ అనేది రాదు. అంటే ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలా. ఫ్రెండ్స్, ఇంతకుముందు కొత్త కన్స్ట్రక్షన్ వాష్రూమ్ మీకు వాటర్ ప్రూఫింగ్ గురించి చెప్పినాం కదా. దాని భాగంలో ఇది ఫస్ట్ క్లీనింగ్ చేసి అంతా నెక్స్ట్ కోటింగ్ ఇస్తాము. అది కూడా మీకు చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షను. ఇది వాష్రూము. ఇక్కడ వాష్రూమ్లో ఏమన్నా ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ మదర్ మోల్డ్కి వాటర్ ప్రూఫింగ్ చేయబడను. ఇది చేయని దానివల్ల ఏమంటే టైల్స్ వేసిన తర్వాత టైల్ జాయింట్లో లీకేజ్ వచ్చినా కూడా కానీ మనం మదర్ మోల్డ్ నుండి కిందకి లీకేజ్ రాదు. దానివల్ల దీనికి వాటర్ ప్రూఫింగ్ చేయబడను. అదే మెటల్ ఫస్ట్ కోట్ అయింది ఫ్రెండ్స్. సెకండ్ కోటింగ్ మిక్సింగ్ చేసేసాము. ఇలా ఫుల్ అప్లై చేసిన తర్వాత దీనికి అనేది కాంక్రీట్ వేసుకొని దాని తర్వాత టైల్స్ వేసుకున్నామంటే టైల్ జాయింట్లో లీకేజ్ వచ్చినా కూడా కానీ మనం మదర్ మోల్డ్ నుంచి లీకేజ్ అంటూ రాదు. ఫ్రెండ్స్, ఇది వాటర్ ప్రూఫింగ్ కెమికల్ ఆయిల్స్ న్యూ బిల్డింగ్కి బాత్రూమ్కి గ్రౌట్ చేస్తున్నాము. ఈ మాదిరి మిక్సింగ్ చేసుకోవాలా. సరేనా? ఈ కంపెనీ వాడతాము. లీకేజ్ రాదు. లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఉంటుంది, వారంటీనూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.